गुप्ता विश्वहिता शक्तियुता शंखधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूलानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह। యాదగిరిగుట్ట ఈ పేరు చెప్తే మనకి గుర్తొచ్చేది ప్రముఖ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. తెలంగాణలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం లేదా ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకోవచ్చు. యాదగిరిగుట్ట యాదాద్రిగా మారింది. తర్వాత యాదగిరిగుట్ట అంటే కేసీఆర్ ముందు కేసీఆర్ తర్వాత అని చెప్పి ప్రతి తెలంగాణ వ్యక్తికి తెలిసిందే. కేసీఆర్ చేసిన మంచి పనుల్లో యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు, సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. యాదగిరిగుట్ట అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇంకొక విషయము, యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎంటైర్ తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ తర్వాత రియల్ ఎస్టేట్లో హాట్ స్పాట్ ఏదంటే అది యాదగిరిగుట్ట అని చెప్పి 2019 వరకు మనం మాట్లాడుకునేవాళ్ళం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎటువంటి లాభం రాకపోగా తిరిగి కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్న వాల్యూ కూడా రాని ఒక రియల్ ఎస్టేట్ లైవ్ కేస్ స్టడీ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట ఈ పేరు చెప్తే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ పారిపోతా ఉన్నారు. హైదరాబాద్లోనే ఇది ఒక నెగిటివ్ జోన్గా మారిపోయింది. రియల్ ఎస్టేట్లో బబుల్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం లైవ్గా చూసి ఉండొచ్చు. ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ని కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకున్న ఏరియాగా యాదగిరిగుట్ట మారిపోయింది. కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎటువంటి రిటర్న్ రాకుండా ఇన్వెస్టర్స్ ఇరుక్కుపోయారు. సరైన టైంలో సరైన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకపోతే ఎంతలా మనం నష్టపోవాలని చెప్పి యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్ మనకు ఒక లెసన్గా మారింది. ప్రాఫిట్స్ పక్కన పెడితే కొన్న ప్రైస్ కూడా రాని పరిస్థితులు యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఫ్రాడ్స్, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మనం ఆలోచన చేయవలసింది. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కీ లెసన్స్, కీ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో మరింత డీప్గా డిస్కషన్ చేద్దాం. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో అండ్ యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్లో కొన్ని వాస్తవాలు, రహస్యాల గురించి ఈ వీడియోలో నేను మీతో చెప్పబోతా ఉన్నాను. రియల్ ఎస్టేట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి యాదాద్రి రియల్ ఎస్టేట్ ఒక మంచి కేస్ స్టడీ. ఇలాంటి లైవ్ కేస్ స్టడీస్, రియల్ టైమ్ సినారియోస్ని, సిచ్యువేషన్స్ని ఇన్వెస్టర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఈ ఏరియాలో ఇది వరకు మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతే లేదా రిటర్న్ రాకుండా ఉంటే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, చాలా విషయాల్లో నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నష్టం వస్తే దాన్ని 10 మందికి చెప్పడానికి ఇష్టపడరు. 1, 2 వాళ్ళు చేసిన తప్పుని చాలామంది ఒప్పుకోరు. కానీ నేను నిజాయితీగా ఎవరైతే అనాలిసిస్ లేదా ఇన్వెస్ట్మెంట్లో డెసిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు యాదగిరిగుట్ట ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు లేదా మీకు సంబంధించిన వ్యక్తులు లాస్ట్ 6-7 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎటువంటి రిటర్న్ రాకుండా ఉంటే దయచేసి దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. చాలామంది నాకు ఫోన్ చేసి మీకు అనాలిసిస్ వచ్చా లేదా మీ అనాలిసిస్ ఎంతవరకు కరెక్టా అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఒక్కసారి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా రిటర్న్ ఇచ్చింది, ఎంతవరకు నష్టపోయారో మీరు హానెస్ట్గా ఒప్పుకోగలరా, అది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ప్రతి ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. మీరు ఫ్యూచర్లో తీసుకునే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి ఈ వీడియో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన ఛానల్ నుంచి రియల్ టైం డేటా సంబంధించి, రియల్ టైం మార్కెట్ అనాలిసిస్ సంబంధించి చాలానే మంచి వీడియోస్ వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి. మీరు ఇదివరకు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఇంకా మంచి వీడియోస్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్ బాగుందా బాగోలేదా అంటే చెప్పడం వల్ల మనకేమీ బెనిఫిట్ రాదు. కానీ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి తప్పులు చేయకూడదు అనే నా ఒక ఉద్దేశం కాబట్టి ఇలాంటి కంటెంట్ నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా నుంచి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే కింద మీ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ని, కామెంట్స్ని తెలియజేయడం వల్ల మాకు కొంత ఎనర్జీ, సపోర్ట్ అయితే లభిస్తాం. సో ఈ వీడియోలోకి ఇంకొక ఫ్యాక్టర్ మీకు నేను చెప్పవలసింది, అక్కడ అవసరానికి మించి వెంచర్స్ వేసి భారీ మొత్తంలో ఓపెన్ ప్లాట్ రావడం వల్ల కూడా మీకు ప్లాట్స్ చాలా ఎక్కువగా
ఉండిపోయి బయర్స్ లేకుండా సెల్లర్స్ ఎక్కువ మంది అవడం కూడా ఈ యొక్క మార్కెట్ని చాలా వరకు ఇంపాక్ట్ చేసింది. డెవలప్మెంట్స్కి ఎటువంటి సంబంధం లేకపోవడం, కొన్ని కంపెనీలు డజన్ పైగా కంపెనీలు ఎదగరుగుట్ట బేస్గా ఫ్రాడ్ చేయడం జరిగింది. ల్యాండ్స్లో మెజర్మెంట్స్ కానీ ఇతర చాలా రకాల ఫ్రాడ్స్ బిల్డర్స్ చేయడం జరిగింది. మరో ఇష్యూస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ అని చెప్పో లేకపోతే ఇతర కొన్ని వెంచర్స్ పేరు చెప్పు చాలామంది బిల్డర్స్ ఇన్వెస్టర్ని ఫ్రాడ్ చేశారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, ఎంటైర్ హైదరాబాద్లో నెగిటివ్ జోన్ ఏదైనా ఉంది అంటే అది యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అంటే జనాలు పారిపోతూ ఉన్నారు, ఎందుకంటే అంతలా యాదగిరిగుట్ట అంటే నెగిటివ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం విపరీతమైన ప్రైస్ హైప్, తర్వాత రియల్టర్స్ చేసిన ఫ్రాడ్స్ ఈ యొక్క సినారియోకి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్కి కారణం అవుతా ఉన్నారు. ఒకప్పుడు స్క్వేర్ యార్డ్ 500 రూపాయలు ఉన్న యాదగిరిగుట్ట 2019-2020 టైంకి 15,000 రూపాయల వరకు వెళ్ళింది. నా ఫాలోవర్స్కి కస్టమర్స్కి ఒకవేళ గుర్తు ఉండుంటే 2018-19 టైంలోనే నేను ఈస్ట్ హైదరాబాద్కి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో లేదా రిటర్న్స్ ఎలా అయిపోయాయో అనేది మీ అందరికీ అవగాహన ఉండొచ్చు. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి, ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పింది బాగా అర్థమవుతుంది. 2015 నుంచి 2018 మధ్యలో మీకు యాదగిరిగుట్ట ఈస్ట్ హైదరాబాద్లో ఒక రకమైన ర్యాలీ వచ్చింది. అది ఎంటైర్ రియల్ ఎస్టేట్లో ఉన్న ర్యాలీతో పాటు ఈస్ట్ హైదరాబాద్ సంబంధించి అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ యాదగిరిగుట్టకి, భువనగిరికి, బీబీ నగర్ ఇలాంటి ఏరియాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల రియల్ ఎస్టేట్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. మరీ ముఖ్యంగా యాదగిరిగుట్ట టెంపుల్ బేస్డ్గా చాలా వరకు ర్యాలీ అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్తాను. యాదగిరిగుట్టకు సంబంధించి ఒక ఇన్వెస్టర్ 5 కోట్ల రూపాయలు మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి ఒక పెద్ద బిల్డర్ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నేను ఆ రోజు తనకు చెప్పాను, మీరు ఇలాంటి జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క అమౌంట్ కానీ అసెట్స్ కానీ లిక్విడేషన్ కాదు, మీరు ప్రాబ్లంలోకి వెళ్తారని చెప్పాను. అయితే ఆ కస్టమరు ఈ బిల్డరు నాకు మంత్లీ పేమెంట్ చేస్తున్నాడు, ప్రజెంట్ ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగింది. అనుకోకుండా 2022 ఆ తర్వాత ఆ కంపెనీ ప్రాబ్లంలోకి వెళ్ళి ఆ అసెట్ వాళ్ళు బైబ్యాక్ చేయలేదు అండ్ మంత్లీ ఇన్కమ్ కూడా ఇవ్వలేదు. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నప్పుడు డెసిషన్స్ మేము తీసుకుంటాము, లేదా ఆ రోజు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో దాన్నే తీసుకుంటారు, కానీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మరొక ఇన్వెస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్ చెప్పారని చెప్పి 50 లక్షలు, మరొక ఇన్వెస్టర్స్ 1 కోటి రూపాయలు యాదగిరిగుట్టలో 2019 ఆ టైంలో ప్లాట్లు కొనుక్కున్నారు. ఈరోజు 5-6 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఎటువంటి రిటర్న్ లేదు కదా, ఈవెన్ అమ్ముదామన్నా కూడా కొనేవాడు లేడు, కొన్న ప్రైస్కి కూడా అమ్మడం కష్టం అవుతా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, నాకు నచ్చింది అనే పాయింట్ల మీద చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అనాలిసిస్, అండర్స్టాండింగ్ అనేది చాలామందికి ఉండదు, దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. అలా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే మార్కెట్లో డబ్బు సంపాదిస్తారు. కానీ నేను చెప్పింది పదే రిపీటెడ్గా రైట్ అయినా కూడా చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు అండ్ దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. ఏదేమైనా కూడా వాస్తవాలు మీ ముందుకు ఉంచాలి, వాస్తవాల ద్వారా నేను కొన్ని అనాలిసిస్ని మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను. ఇదివరకు నేను చెప్పినట్టుగా యాదగిరిగుట్టలో 2015 ఆ తర్వాత ఒక్కసారిగా ర్యాలీ వచ్చింది, ప్రైసెస్ బాగా పెరిగాయి, డిఫరెంట్ డెవలప్మెంట్ న్యూసెస్ ఇవన్నీ రావడం వల్ల ఒకసారిగా పెరిగింది, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ వాల్యూస్ పెరగడం వెనుక ఒక మేజర్ థింగ్ కూడా ఉంది. దాన్ని ఇదివరకు ఏ యూట్యూబ్లో కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఓపెన్గా ఎవరు కూడా డిస్కస్ చేయలేదు. అదేంటంటే ఎంటైర్ హైదరాబాద్లో యాదగిరిగుట్టలో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏజెంట్స్కి ఎక్కువ మొత్తంలో కమిషన్స్ ఇచ్చాయి. జనరల్గా ప్లాట్ మార్కెట్లో 5% to 10% కమిషన్ ఉంటే యాదగిరిగుట్ట ఏరియాలో 30% కమిషన్ అయితే బిల్డర్స్ ఏజెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది అబ్నార్మల్ కమిషన్ అనమాట. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను ఇవ్వగలను. అలాంటి కేసులో ఒక ప్రాజెక్టు 5,000 రూపాయలకి లాంచ్ అయితే 1 సంవత్సరం తర్వాత అది 7,000, 8,000 రూపాయలకి ఇంకో ప్రాజెక్టు వాళ్ళే లాంచ్ చేశారు. ఈలోగా ఆ కమిషన్సే ఎక్కువగా దాన్ని ఇన్ఫ్లేషన్ చేసాయి అనమాట. ఇదంతా ఒకవైపు. ఒక్కసారిగా టెంపుల్ బేస్డ్గానే మార్కెట్ అంతా మూవ్ అయ్యింది. టెంపుల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ అక్కడ టెంపుల్ కాకుండా ఇంకా అదర్ దెన్ ఇంకేవి కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ లేవో ఆటోమేటిక్గా మార్కెట్లో ఒక స్టాగ్నేషన్ అనేది కనిపించింది. ఒకటి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏజెంట్స్కి కమిషన్స్ ఎక్కువ ఇవ్వడము, ప్రైసెస్ మార్కెట్లో వాల్యూస్ అయితే పెంచాయేమో కానీ యాక్చువల్ వాల్యూ పెరగలేదు. తర్వాత 1-2 years తర్వాత మనం టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత అక్కడ టెంపుల్ ప్రతిష్ఠ అయిన తర్వాత మీకు ఇంకొక ఫ్యాక్టరీ కూడా అక్కడ లేదు. ఈలోగా గవర్నమెంట్ చేంజ్ అనేది ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాము. ఇది ఒకవైపు అయితే ఓన్లీ టెంపుల్ స్పెసిఫిక్గా
కేవలము ప్రైస్ ఇన్ఫ్లేషన్ చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది తప్ప న్యాచురల్గా పెరగలేదు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా కూడా 2 ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్లో ప్రైసెస్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఒకటి, అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ అంటే జనా నివాసాలు అనేది జరుగుతూ ఉండాలి. పబ్లిక్ అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండాలి, ఇల్లు కట్టుకుని ఉండాలి, లేదా లేబరు అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఉండాలి, లేదా కంపెనీస్ ఉండాలి. ఇది మినిమం థింగ్. రెండవది ఇన్ఫ్లోస్, బయటలోంచి అక్కడ డబ్బులు జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఈ 2 జరిగితేనే రియల్ ఎస్టేట్లో గ్రోత్ అనేది లేదా కాన్స్టెంట్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 జరగవో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లో మీకు క్రాష్ లేదంటే ఇలాంటి స్టాగ్నేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ యాదగిరిగుట్టలో ఇలాంటివి చాలా చాలా డీప్గా జరిగాయి. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎంటైర్ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత రియల్ ఎస్టేట్లో హాట్స్పాట్ ఏదంటే అది యాదగిరిగుట్ట అని చెప్పి 2019 వరకు మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు అది ట్రెండ్ రివర్స్ అవడానికి కారణం ఈ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకొక ఫ్యాక్టర్ మీకు నేను చెప్పవలసింది, అక్కడ అవసరానికి మించి వెంచర్స్ వేసి భారీ మొత్తంలో ఓపెన్ ప్లాట్ రావడం వల్ల కూడా మీకు ప్లాట్స్ చాలా ఎక్కువగా ఉండిపోయి బయ్యర్స్ లేకుండా సెల్లర్స్ ఎక్కువ మంది అవడం కూడా ఈ యొక్క మార్కెట్ని చాలా వరకు ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ ఇంకొక వాస్తవం కూడా నేను చెప్తా ఉంటాను. చాలామంది రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఎమోషనల్ డెసిషన్స్ చాలా వరకు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ యాదగిరిగుట్టలో ఒక 10 సంవత్సరాల కింద ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి ఆ రోజు 500,000 రూపాయలు తను స్క్వేర్ యార్డ్కి కొనుక్కుంటే 2018-19 టైంకి అది 12,000-13,000 రూపాయల వరకు వెళ్ళింది. నేను ఆ ఫ్రెండ్కి చెప్పాను, ఈ ఏరియాలో నీకు ఫర్దర్గా గ్రోత్ అనేది కనిపించట్లేదు, అక్కడ నువ్వు ఎగ్జిట్ అయిపోయి ఎక్కడ గ్రోత్ వస్తుందో ఆ జోన్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకో అని చెప్పాను. ఈరోజు ఆ ఫ్రెండ్ అక్కడ ఉండడం వల్ల గత 5 సంవత్సరాల్లో ఎటువంటి రిటర్న్ కూడా లేదు. ఇది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో చాలామందికి ఒక అటాచ్మెంట్ లేదా ఒక డిలే అనేది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప యాక్టివ్గా ఆ యొక్క అసెట్ అలోకేషన్ లేదంటే ఫండ్ అనేది మొబైలైజ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇలాంటి అనాలిసిస్ కానీ ఇలాంటి టిప్స్ కానీ మీకు మార్కెట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా షేర్ చేయరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఎంటైర్ యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా వెతకండి. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదు, వాస్తవం. ఇది లైవ్ కేస్ స్టడీస్, రియల్ టైం డాటాని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను పదే పదే చెప్తా ఉంటాను. రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఎమోషనల్ డెసిషన్స్ మీరు ఆ పాత ఐడియాలజీని పక్కన పెట్టి వాస్తవాలు అర్థం చేసుకోవాలి. చాలామంది డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది ఏదో రిటర్న్ వస్తుంది, ఆ తర్వాత ఏదో అంతే. దాన్ని అధిక మొత్తంలో దాని నుంచి ఎలాగా ప్రాఫిట్ రాబట్టాలి, తక్కువ డబ్బుతో ఎక్కువ ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి, టైమ్లీ డిసిషన్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలామందికి అవగాహన ఉండదు, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయరు. అన్ఫార్చునేట్లీ ఇది మన తెలుగు పీపుల్లో ఇది మరీ దారుణంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా వరకు పూర్గానే ఉంటుంది. నేను అందుకోసం అని చెప్పేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో మీరు టైం టు టైం డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ టైం పీరియడ్లో ఏ ప్రోడక్ట్ బాగుంటుంది, ఏ టైం పీరియడ్లో ఏ అసెట్ బాగుంటుంది, ఏ డైరెక్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మనం పదే పదే మన ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి గత కొన్ని సంవత్సరాలుగా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, అసెట్స్ అలొకేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మార్కెట్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇది నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, నాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్స్కి తెలుసు, అండ్ మాతో జర్నీ చేస్తున్న వ్యక్తులు కూడా తెలుసు. నేను పదే పదే చెప్తా ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అనాలిసిస్ బేస్డ్గా తీసుకోవాలి తప్ప ఎమోషన్స్తో లేదా మన వాళ్ళు చెప్పారు మన వాళ్ళతో పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామనే ఐడియాలజీతో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఇదంతా ఒకవైపు. ఇప్పుడు మళ్ళీ యాదగిరిగుట్ట వైపు మనం వస్తే, సో ఇదంతా యాదగిరిగుట్టకు సంబంధించి ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ వాస్తవాలు. అయితే ఇక్కడ మరొకసారి నేను మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మేము తీసుకుంటాము, మేము తీసుకోగలం, మా డబ్బు మా ఇష్టం అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మార్కెట్లో రివర్స్ అవుతుంది లేదా మార్కెట్లో రిటర్న్స్ రాకుండా ఉంటుందో అప్పుడు వేరే విషయాల్లో మాట్లాడతారు. వాస్తవంగా నేను చెప్పాలంటే చాలామంది నాకు నీ అనాలిసిస్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, నీకు అసలు అనాలిసిస్ వచ్చా రాదా, ఇలాంటి డౌట్లతో చాలామంది టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మేము ఇచ్చే అనాలిసిస్కి డబ్బులు ఎందుకు పే చేయాలి, లేకపోతే ఈయనకేదో బెనిఫిట్ వస్తుందా అని చెప్పి నెగిటివ్ మైండ్లోనే సగం టైం వేస్ట్ చేస్తారు. కానీ సరైన టైంలో సరైన అనాలిసిస్ తీసుకోకపోతే కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎటువంటి రిటర్న్ రాకుండా
ఎలా ఉన్నారో మనందరికీ యాదగిరిగుట్ట అనే రియల్ ఎస్టేట్ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఒక లైవ్ కేస్ స్టడీ కూడా చెప్తా. నాకు తెలిసిన పెద్ద ఇన్వెస్టర్స్కి యాదగిరిగుట్ట సరౌండింగ్లో 20-30 ఎకరాల ల్యాండ్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి 2019-20 ఆ టైంలో నేను చాలామందికి చెప్పడం జరిగింది, మీ యొక్క అసెట్స్ ఇక్కడ లిక్విడేషన్ చేసుకొని వేరే ఏరియాలోకి మీరు షిఫ్ట్ అవ్వండి అని చెప్తే వాళ్ళు చేయలేదు. కొన్ని 100 కోట్ల వాల్యూ ఉన్న ఆ ల్యాండ్స్ ఈ రోజుకి ఎటువంటి రిటర్న్ రాకుండా ఉన్నాయి. అదే వ్యక్తులు వేరే ఏరియాకి ఆ అసెట్స్ని అక్కడ అమ్మి ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చేది ఒక్కసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో కొన్ని ఏరియాస్లో 3 times, 5 times, 10 times కూడా రిటర్న్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్లో చాలామంది చేస్తున్న రిపీటెడ్ మిస్టేక్స్ ఇవే. అసెట్ అలోకేషన్ కానీ ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలామందికి బద్ధకం. ఎందుకు మూవ్ చేయాలి, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఒక నిర్లక్ష్యం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఇది చెప్పే విధానం హార్ష్గా ఉండొచ్చేమో కానీ వాస్తవం ఇదే. మా డబ్బు మా ఇష్టం, ఈరోజు కాకపోతే రేపు ఏదైనా అవుతుందేమో, లేకపోతే ఎందుకు మార్చాలి అని చెప్పి చాలామందికి ఆ బద్ధకంతోనే చాలామంది వాళ్ళ యొక్క వెల్త్ని క్రియేట్ చేయలేక అట్లానే ఉంచుకుంటా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ 2018-19 టైంలో 100 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఈ రోజు కూడా అదే వాల్యూలో ఉందంటే దానివల్ల ఏం బెనిఫిట్ వచ్చింది? అదే వాల్యూని ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వేరే విధంగా రిటర్న్ వచ్చేది కదా. నేను పదే ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి చెప్పేది అదే. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్ టాపిక్ మళ్ళీ మనం మాట్లాడాలంటే గత కొన్నాళ్ళుగా స్టాగ్నెంట్గా లేదా పూర్తిగా క్రాష్ అయిపోయిన యాదగిరిగుట్ట మార్కెట్లో ఇప్పుడు ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే పాజిటివ్ ట్రెండ్ అంటే మళ్ళీ మీరు ప్లాట్లు కొనుక్కోండి, ప్లాట్ల వాల్యూస్ పెరిగిపోతాయని కాదు. ప్లాట్ల యొక్క వాల్యూస్ మీద ఎటువంటి గ్రోత్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇది వరకు ఒక ప్లాట్ మీరు కొన్న రేటుకి అమ్మితే కొన్న రేటు కన్నా తక్కువ అడిగేవాళ్ళు ఇప్పుడు కొన్న రేటుకి అడగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించవలసింది, ఓపెన్ ప్లాట్స్లో ఎటువంటి గ్రోత్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ యాదగిరిగుట్ట మెయిన్ టౌన్ ఆ సిటీ సరౌండింగ్లో మీకు కమర్షియల్ కానీ లోకల్ రెసిడెన్షియల్ కానీ కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీస్లో మీకు ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అయ్యేవి అండ్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యేవి. ఇట్ డజంట్ మీన్ మీకు నెక్స్ట్ 5 yearsలో ఏదో రిటర్న్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. తొలి నెగిటివ్లో ఉన్న మార్కెట్ ఇప్పుడు 0లోకి లేదా స్లైట్లీ పాజిటివ్లోకి వెళ్తుంది తప్ప ఎటువంటి గ్రోత్ని మీరు ఓపెన్ ప్లాట్లో ఎక్స్పెక్ట్ చేయలేరు. అయితే ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది. మీరు ఒకరు గమనించాలి, ఎప్పుడైనా కూడా ఒక ఏరియాలో గ్రోత్ కానీ వాల్యూస్ ఎప్రిసియేషన్ కానీ 2 ఫ్యాక్టర్స్ వల్ల అవుతాయని చెప్పి నేను ఇదివరకు చెప్పాను. అయితే యాదగిరిగుట్ట లాంటి ప్లేసెస్లో 3వ ఫ్యాక్టర్ టెంపుల్కి వచ్చే విజిటర్స్ టూరిస్టుల యొక్క నెంబర్ కూడా డెఫినెట్లీ యాదగిరిగుట్ట మెయిన్ టౌన్కి యొక్క రియల్ ఎస్టేట్ని లేదంటే మార్కెట్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం చేసుకున్న వాళ్ళైనా లేదా మార్కెట్ పట్ల మీకు అవగాహన ఉంటే గత కొన్నాళ్ళుగా యాదగిరిగుట్టకి విజిట్ చేస్తున్న భక్తుల యొక్క సంఖ్య బాగా పెరగడం జరిగింది. ఇది ఒక రకమైన పాజిటివ్ సైను. రీసెంట్గా ఒక యాదగిరిగుట్టకి ఒక్కరోజే 1,00,000 మంది వరకు విజిట్ చేశారని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడైతే భక్తుల సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ టౌన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ భక్తులకు సంబంధించిన ఫెసిలిటీస్, హోటల్స్ లేదా ఇతర ఫెసిలిటీ ఆప్షన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో ఆ సినారియాలో మీకు యాదగిరిగుట్ట టౌన్ సంబంధించి లోకల్ ఏరియాలో మీకు గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా రియల్ ఎస్టేట్ స్లైట్లీ పాజిటివ్గా అయితే ఉండొచ్చు. ఆ కారణం వల్ల యాదగిరిగుట్ట ఆ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు లేదా యాదగిరిగుట్టలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ ప్రిఫరెన్స్ రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండాలి లేదా కన్స్ట్రక్టెడ్ అయిన ప్రాపర్టీస్ అయి ఉండాలి తప్ప ఓపెన్ ప్లాట్లు కాకూడదు. ఇదొకటి గమనించాలి. ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మరింత కాలం మీరు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ పాజిటివ్లోకి మారుతుంది, ఇంకా పాజిటివ్లోకి వస్తుందండి. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా మేజర్ పాజిటివ్ న్యూస్ వస్తేనే దీంట్లో మనం ఒక పాజిటివ్ ట్రెండ్ షిఫ్ట్ అనేది గమనించవచ్చు. అన్ఫార్చునేట్లీ గత గవర్నమెంట్లో కూడా టెంపుల్ సంబంధించి మనం డెవలప్మెంట్ చూసాం తప్ప అక్కడ ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ నెక్స్ట్ 1-2 yearsలో కానీ ఏదైనా అనౌన్స్మెంట్ చేసి ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేసిందే అనుకోండి, డెఫినెట్లీ మీకు కొంతవరకు పాజిటివ్ ట్రెండ్ అయితే జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఓపెన్ ప్లాట్స్లో ఇంకొక నెక్స్ట్ 2-3 years వరకు కూడా ఎటువంటి గ్రోత్ కానీ ఎక్స్ట్రా పాజిటివ్ ట్రెండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు.
యాదగిరిగుట్ట సంబంధించి కమర్షియల్ లేదా ఒక మంచి అసెట్స్ కన్స్ట్రక్షన్ అయిన అసెట్స్ రెరా బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే డెఫినెట్లీ మా యొక్క సపోర్ట్ని తీసుకోండి. డిటిసిపి రెరా ఇప్పుడు ఉన్న వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లోన్ ఉన్న ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు రిటర్న్ వచ్చే ఆప్షన్స్లో చాలానే ఉన్నాయి. సో అలాంటి వాటిలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు మీ యొక్క వెల్త్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మా యొక్క సపోర్ట్ అండ్ సలహాలు తీసుకోండి. అండ్ అదర్ దెన్ యాదగిరిగుట్ట మీరు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ యొక్క అసెట్స్ని ఎలాగా మొబిలైజ్ చేసుకోవాలి, మీ యొక్క వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ని తీసుకోండి. హైదరాబాదు సమీపంలో ఉన్న ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ మా యొక్క సపోర్టు, మా యొక్క పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ని తీసుకోండి. డెఫినెట్లీ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, మార్కెట్లో మనం ఇదివరకు చాలా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాము అండ్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ని క్రియేట్ చేశాం. ఒకవేళ ఈ వీడియోలో నేను ఇచ్చిన కంటెంట్ జెన్యూన్గా మీకు ఉందనిపిస్తే అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు హెల్ప్ చేసింది అనిపిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే డెఫినెట్లీ ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ మేము ఫ్యూచర్లో చేయబోతున్న మరిన్ని వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. నేను ఇదివరకు చెప్తున్నట్టుగా నేను ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ యొక్క వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పేసి కంటెంట్ లేదా సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మా ద్వారా మంచి వెల్త్ క్రియేట్ చేయాలి అండ్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి లాస్ లేకుండా మీ యొక్క అసెట్స్ని వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటే మా యొక్క సపోర్ట్ని మీరు తీసుకోగలరు. మా కస్టమర్ కేర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వడం వల్ల మీరు మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. నేను మీ సత్య సంతోష్ సత్యనాథ్ అయితే.